మహోన్నతుడా, మహాగణుడా, దయగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన మరొక దినము ఆయుష్ని బట్టి దేవా మీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రభువా పాటల ద్వారా మీరు మహిమ పొందున్నారు. ఆయన తిరిగి వాక్య ధ్యానానికి మేము వెళ్ళొచ్చుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా ఆలోచనలు సరిచేయండి, మా ఉద్దేశాలు సరిచేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని దేవా, మీ అమూల్యమైనటువంటి వాక్కులో మేము వినచుండగా వినగలిగే చెవులు, గ్రహించగల హృదయాన్ని, అనుసరించే బుద్ధిని మీరు మాకు దయచేయండి. వింటున్నటువంటి మేము నాయన నిర్లక్ష్యంగా ఉండక మీ మాటలపైన శ్రద్ధ కలిగి వాటిని పట్టుదలతో పట్టుకోవడానికి, వెంబడించడానికి మీరు సహాయం చేయండి. అపవాదిని, వాడి దురాత్మలను మన నుంచి దూరంగా ఉంచమని యేసుక్రీస్తు వారి నామాన ప్రార్థించండి, వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి మరొకసారి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరొచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి చక్కని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదివినటువంటి కీర్తన గ్రంథంలోని కొన్ని మాటలు మన సందర్భంలో జ్ఞాపకం చేసుకోగలిగితే మనం జ్ఞాపకం చేసుకుందాం. 19వ అధ్యాయము 9వ వచనాన్ని, మరి 10వ వచనాన్ని, 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ ఏమని మరి వాక్యం సెలవిస్తుందో ఒకసారి మనం చూడగలిగితే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అంటున్నాడు. అంటే దేవుని యందు భయము ఎలాంటిదంటే మొదట పవిత్రమైనది. దేవుని యందు భయము మొదట పవిత్రమైనది. ఈ పవిత్రమైనటువంటి భయం ఏదైతే ఉందో అది మనకు చాలా మేలు చేస్తుంది, చాలా లాభాన్ని ఇస్తుంది. కానీ చాలాసార్లు ఆ దేవుని యందు భయం లేనటువంటి భక్తి చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అది ఎలా ఉంటుందంటే, దేవుని నమ్ముతాం కానీ ఆయనకి భయపడం. నమ్మడం వేరు, ఆయనకి నమ్మి భక్తి చేయటం వేరు. నమ్మినవాడు స్థిరంగా నిలబడతాడు, నమ్మినవాడు భయపడతాడు. అది యెహోవా యందలి భయము యథార్థమైనది, పవిత్రమైనది, న్యాయమైనది. భయపడినవాడు తప్పు చేయడు, భయపడినవాడు ఖచ్చితంగా తప్పు చేస్తాడు. భయం అంటూ ఉంటే ఖచ్చితంగా తప్పు చేయడానికి వణికిపోవాలి. భయం లేనివాడు వణుకు ఉండదు, బెణుకు ఉండదు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, జనరల్గా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమంటాడంటే దేవుణ్ణి నమ్ముతాడు, అంతవరకే. దేవుణ్ణి నమ్ముతాడు, నమ్మిన తర్వాత తన బ్రతుకుని మార్చుకోడు, తన జీవితాన్ని మార్చుకోడు, తన ఆలోచనలు మార్చుకోడు. యథావిధిగానే ముందున్నట్టు ఏ స్థితి అయితే ఉందో కడపటి స్థితి కూడా అలాగే మెయింటైన్ చేస్తాడు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత చేయించుకోకముందు ఎలాంటి రోగంతో బాధపడుతున్నాడో, చేయించుకున్నాక కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకున్నాక కూడా అలాగే బాధపడుతూ ఉంటే ప్రయోజనం ఏమీ లేదని మనకు అర్థమవుతుంది. అలాగే దేవుని నమ్ముకోకముందు, నమ్ముకున్న తర్వాత ఏ మార్పు మనలో కనబడకపోతే అది అలాగే ఉంటుంది. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఒకవేళ మనం దేవుడు ఒక్కడే అని మనం నమ్ముతున్నాం, అలాగైతే దయ్యములను నమ్మి వణుకుచుండేవన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, నువ్వు దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావయ్యా, మంచిదే. అయితే దయ్యములను నమ్మి వణుకుచున్నవి. నీకు వణుకు లేదు, బెణుకు లేదు. కారణం ఏంటంటే
దేవుడు అంటే ఆ భయము, ఆ భక్తి అది క్రియల్లో కనబడదు, మాటల్లో మాత్రమే కనబడదు. ఒకవేళ నువ్వు నమ్ముతున్నావు కానీ నీకు ఏ భయం లేదు, కానీ దయ్యములు అయితే నమ్మి వణుకుతున్నాయట. ఎందుకని? తర్వాత జరిగే పరిణామం ఏంటో దానికి తెలుసు కనుక. దానికి నిత్య నరకం అంటే భయం. ఎందుకు నిత్య నరకంలో వెళ్తాము అంటే, ఖచ్చితంగా పాపం చేసిన వాడు నిత్య నరకానికి వెళ్తాడు. దయ్యములు కొద్ది కాలము విడిపించబడినాయి, కొద్ది కాలము ఆ యొక్క అగాధము నుండి కొంతకాలము విడిపించబడినాయి. మన నెగ్గు తేల్చడానికే, మనను పరీక్షించడానికే, మనను మరి ఎంతవరకు మనం భక్తిగా ఉంటున్నామో లేదో మరి దేవుడు అపవాదికి అవకాశం ఇస్తూ ఉంటాడు. పోయినసారి మనం చెప్పుకున్నాం, దేవుడు దయ్యము పరలోకంలో పోటీ పెట్టుకుంటారు. ఎవరి మీద? భూమి మీద నీతిమంతులైన పిల్లల మీద. దేవుడేమో చెప్పకుండా ఉండలేడు, ఆయనేమో మాట్లాడకుండా ఉండలేడు. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు మంచివాడు అయితే నీ గురించి చెప్పకుండా ఆయన ఉండలేడు. ఆయన చెప్పాడా, ఖచ్చితంగా అపవాది ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. కాబట్టి మన యొక్క భక్తిని, మన యొక్క నీతిని, మన యథార్థతను ఆయన పరీక్షించడానికి అలాంటి అవకాశం ఇస్తూ ఉంటాడు. అవకాశం ఇచ్చాడు అంటే ఇంకా అంతా భయంకరమైన శోధనలు వస్తాయి, భయంకరమైన ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందుల్లో, ఈ శోధనలో, ఈ కష్టాల్లో నువ్వు నిలబడితే దేవుణ్ణి గెలిపించినోడు అవుతావు. నువ్వు నిలబడకుండా పడిపోతూ ఉంటే దయ్యాన్ని గెలిపించినోడు అవుతావు. ఓవరాల్గా మొత్తంగా మనం చూస్తే, మనం ఎప్పుడైతే మన భక్తి జీవితానికి తగినటువంటి క్రియలు మనకు లేవో, బాధల్లోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ ఒకవేళ మనం తప్పిపోతూ ఉంటే, ఆజ్ఞలు తప్పిపోతూ ఉంటే, మనం దేవుని ఓడించిన వారం అయ్యాం గనక, ఆజ్ఞలు అతిక్రమించాం గనక, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం గనక, పాపం వల్ల వచ్చే జీతం మరణం గనక, ఆ మరణము ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందంటే నిత్య నరకానికి దారితీస్తుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వారు చెప్పాడు, మీరు ఎవరికి భయపడవాలంటే దేహమును చంపువారికి భయపడకండి, దేహమును ఆత్మను కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అన్నాడు. నరకం అంటే దయ్యానికి భయం ఉంది, మనిషికి భయం ఉందా? లేదు. ఎందుకంటే దాని రుచి చూడలేదు కదా. ఒకప్పుడు నరకం అంటే ఎలా ఉంటుందో అపవాది రుచి చూసింది. అపవాది రుచి చూసింది కనుక వణికిపోతూ ఉంది. అందుకే చాలాసార్లు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో మరి దయ్యాలు కూడా భూమి మీద ఉన్నాయి. ఆ రోజు శరీరానుసారంగా యేసుక్రీస్తు వారు ఉంటే శరీరానుసారంగా దయ్యాలు ఉన్నాయి. ఈనాడు యేసుక్రీస్తు వారు శరీరానుసారుడు లేడు కనుక, ఆత్మానుసారుడుగా ఉన్నాడు కనుక దయ్యాలు కూడా ఆత్మానుసారంగానే ఉన్నాయి. ఇప్పుడు శరీర ప్రకారంగా దయ్యాలు మనం చూడలేము, మనసుకు పట్టిన దయ్యాలు మనం చూస్తాం. ఆనాడు శరీరానికి పట్టినటువంటి దయ్యాలు ఎలా ఉండేయంటే, మరి సేన అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. వాడు ఎప్పుడు కూడా సమాధుల్లో ఉండేవాడు. సంకెళ్ళ చేత కూడా ఎవడు కూడా అతన్ని బంధించలేకపోయేవాడు. ఎప్పుడు కూడా తన దేహాన్ని తను గాయపరుచుకుంటూ ఉండేవాడు. తన దేహాన్ని ఆ రాళ్ల చేత, కత్తుల చేత చీరుకుంటూ ఉండేవాడు. తన దేహాన్ని పాడు చేసుకుంటూ ఉండేవాడు. కోరచూపులు, భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇదిగో అటు వాడిని దెయ్యం పట్టిన వారని ఆ రోజు వాళ్ళు గుర్తించారు. వాడెప్పుడు కూడా ఇంటి దగ్గర కానీ సమాజంలో కానీ ఉండేవాడు కాడు. ఎప్పుడు కూడా సమాధుల్లో తిరుగుతూ ఉండేవాడు, ఊరి బయట తిరుగుతూ ఉండేవాడు. అటువారిని ఆనాడు సమాజం ఏమంది అంటే దెయ్యములు పట్టినవాడు అని చెప్పారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు అతను ఎందుకు వెళ్ళాడు? గెరాసీన్ల దేశానికి వెళ్ళాడు. ఎంతమంది కోసం వెళ్ళాడు తెలుసండి? ఆ దేశానికి ఒక్కడు మార్పు చెందటం కోసం వెళ్ళాడు. ఆ దేశంలో ఆ ఒక్కడే మార్పు చెందాడు. అతను ఆయన దూరం దిగి ఆ ప్రాంతానికి వెళ్ళంగానే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి
చాలాసార్లు ఏమంటాడంటే, మమ్మల్ని అప్పుడే నరకానికి పంపిస్తావా? అదిగో దయచేసి అప్పుడే నరకానికి పంపించొద్దు, మా సమయం ఇంకా రాలేదు. అంటే ఎప్పుడు దాని సమయం వస్తుందంటే ఎప్పుడైతే లోకాంతము జరుగుతుందో, యేసుక్రీస్తు వారు ఈ రాజ్యము దేవుని చేతికి అప్పగించి, ఎప్పుడైతే ఈ రాజ్యాన్ని, ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యము లేదా సంఘము ఏదైతే ఉందో అది దేవుని చేతికి అప్పగించినప్పుడు అటు తర్వాత అంతం వస్తుంది అన్నాడు కదా. ఆ తర్వాత పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవని చెప్పాడు కదా. అలాగా ఎప్పుడైతే దేవుని రాజ్యము, ఈ రాజ్యము దేవుని చేతికి యేసుక్రీస్తు వారు అప్పగిస్తాడో అప్పుడు అంతం వస్తుంది. అప్పుడు వరకు మాకు అవకాశం ఉంది భూమి మీద బ్రతకడానికి. అందుకని అప్పుడే మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు. కనీసం అదిగో పందుల గుంపులో ఉంటాం, దానిలో పంపించి మనం వేడుకున్నాయి. అంటే అప్పుడే నరకానికి వెళ్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వాటికి తెలుసు కనుక. ఎందుకంటే ఒకనాడు దేవదూతలు పాపం చేసినప్పుడు ఏం చేశాడట, దేవుడు కట్టిక చీకటి గల బిలాములో వాటిని బంధించాడు. నరకం యొక్క రుచి ఏంటో, నరకం యొక్క ఘోరమైన బాధ ఏంటో వాటికి తెలుసు కనుక దేవుడు అండి, వాటికి తెలుసు కనుక దయ్యాలు ఏమంటున్నాయంటే బతుకులాడుకుంటూ ఉన్నాయి. అందుకే వణికిపోతూ ఉంటాయి అవి. మనకి నరకం అంటే వణుకు లేదు, బెణుకు లేదు. కారణం ఏంటంటే మనం నరకాన్ని చాలా చిన్నగా చూసాం. నరకం అంటే ఎలా చూసామంటే, మనం రాత్రి కరెంటు పోయిందనుకోండి, తెల్లారి దాకా ఇసురుకుంటూ గారితో ఇసురుకుంటూ దోమలు కొడతా ఉంటే తెల్లారి మాట్లాడతాడు, అబ్బో రాత్రి నరకం చూసామంటాడు. ఏది దోమ కుట్టినందుకు, నిద్రలేనందుకు, గాలి ఆడినందుకు అది నీకు నరకంగా ఉంది. అదే నరకం అంటే. కొంతమంది జర్నీలో ఉన్నప్పుడు ఆ జర్నీ సాఫీగా సాగకపోతే అప్పుడప్పుడు మనం ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు పాసింజర్ అయితే దాన్ని పక్కకు పడేస్తాడు, ఎక్స్ప్రెస్లో వస్తూ ఉన్నప్పుడు పక్కన పడేస్తాడు. ఒక్కోసారి గంటన్నర సమయం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఆ మూమెంట్లో గాలాడక ఆ ఎండకి అల్లాడిపోతా, అబ్బో జర్నీలో నరకం అనిపించేవాడు అంటారు. బస్సు ఎత్తి కుదుపులు వేసి పడుతూ ఉంటే ఆ జర్నీ తట్టుకోలేక అబ్బో జర్నీలో నరకం అనిపించి ఉంటారు. కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవలో అబ్బో మా ఆవిడతో నేను నరకం అనిపిస్తున్నానని భర్త అంటాడు, నేను నరకం అనిపిస్తున్నాను మా ఆయన దాన్ని భార్య అంటుంది. అంటే నరకాన్ని మనం ఎంత చిన్నగా చూసామంటే దోమ కాటుతో సమానంగా పోల్చుకుంటున్నాం నరకాన్ని. ఒక గాలి ఆడకపోతే దాన్ని నరకంగా పోల్చుకుంటున్నాం. ఒక భార్యాభర్తల గొడవ ఏదైతే ఉందో ఆ చిన్న గొడవని నరకంగా పోల్చుకుంటా ఉన్నాం. ఒక జర్నీని నరకంగా పోల్చుకుంటా ఉన్నాం. ఇలాగా చిన్న చిన్న వాటిని మనం నరకంతో పోల్చుకుంటున్నాం. చిన్న దోమ కొడతా ఉంటే నరకం అనిపించాడంటే రాత్రి అసలు గాలి లేదండి అంట. వీళ్ళరా, నరకం అంటే చిన్న దోమ కాటుగా ఉండదు, భార్యాభర్తల గొడవలా ఉండదు, జర్నీలో ఒకవేళ చెమట పోసినట్టుగా నరకం ఉండదు. నరకం అంటే ఎలా ఉంటుందట, అగ్ని ఆరదు, పురుగు చావదు, అది నరకం అంటే. నువ్వు అగ్నిలోనే ఉన్నావు, కాలిపోతూనే ఉన్నావు, కానీ అసలు అది చావు అనేది లేదు దానికి. అది కాలట్లేదు కానీ కాలిపోతూనే ఉన్నావు. అది కాలట్లేదు అంటే మసి అవ్వదు, బూడిదవ్వదు, కానీ కాలుతానే ఉంటుంది. ఆ ఫ్రై అవుతానే ఉంటాం కానీ మాడిపోం. కాలుతానే ఉంటుంది కానీ బొగ్గవదు. ప్రియులరా, నిజంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా భూమి మీద అంటే ఖచ్చితంగా ఉన్నాయి. నరకం అనేది ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎక్కడుందయ్యా? ఆరని అగ్ని ఆడుందండి అని మాట్లాడుతున్నారు చాలామంది. ఆరని అగ్ని ఎక్కడుంది అని చాలామంది మాట్లాడుతుంటారు. ఆరని అగ్ని ఏడుందంటే ఇదిగో ఈ భూమి మీద మాత్రం లేదు, ఈ భూమి మీద మాత్రం లేదు. మరి ఎక్కడుందంటే భూమి క్రింద పాతాళమందు ఉందట. ఈ భూమి ఎక్కడుంది? శూన్యంలో వేలాడుతూ ఉంది, ఆకాశంలో వేలాడుతూ ఉంది. ఈ భూమండలాన్ని దాటి, ఆకాశపు అంచులు దాటి మనం ఎప్పుడైతే కిందకు వెళ్తామో, కిందకు వెళ్ళటం అంటే ఈ భూమిని తవ్వుకుంటూ వెళ్ళటం కాదు.
చాలాసార్లు కొంతమంది ఈ భూమిని తవ్వుకుంటూ వెళ్తుంటే భూమి లోపల కేకలు వస్తున్నాయని చెప్పారు, భూమి లోపల అరుపులు వస్తున్నాయని చెప్పారు, భూమి లోపల అగ్నిమయమై ఉంటుందని దేవుడు ముందే చెప్పాడు. కానీ అది కాదు నరకం అంటే. నరకం అంటే ఇక్కడ ఉన్నది కాదు. అసలు ఈ భూమండలానికి ఏమాత్రం సంబంధం లేదు నరకం అంటే. పైన ఆకాశం ఉంది కానీ భూమి మీద మనుషులు ఉంది కానీ భూమి కింద ఉన్నటువంటి అనగా మూడో లోకమైనటువంటి ఆకాశం, ఆ చివరిది ఏదైతే ఉందో మరొక లోకం, భూమి కింద పాతాళమందు అని మాట్లాడతాడు. మృతుల లోకం. మృతుల లోకంలో 2 ఉంటాయి. అది నీతిమంతులు ఉండే స్థానం ఉంది, తర్వాత వేదనకరమైన స్థలం ఉంది. మృతుల లోకం, పాతాళ లోకం. ఆ పాతాళ లోకంలో 2 స్థానాలు ఉన్నాయి. ఒకటి నీతిమంతులు ఉండే స్థానం ఒకటి ఉంది, 2 వేదనకరమైన స్థలం ఒకటి ఉంది. అయితే తప్పు చేసిన వాడు వేదనకరమైన స్థలానికి వెళ్తాడు, నిత్య నరకానికి వెళ్తాడు. ఆ నీతిమంతుడైతే పరదేశిలో కొనుక్కోబడతాడు. మొత్తంగా ఆ 2 కూడా మృతుల లోకమే. పరలోకం వేరు, పరదేశి వేరు. పరదేశికి వెళ్ళిన వాడు వెయిటింగ్లో ఉంటాడు, పరలోకాన్ని చూస్తూనే ఉంటాడు కానీ వెయిటింగ్లో ఉంటాడు. ఒకసారి పాతాళానికి వెళ్ళినాడు, నరకానికి వెళ్ళినవాడు ఇంకా అక్కడ వేదన చెందుతూనే ఉంటాడు. ప్రియులారా, మనం గమనించగలిగితే ఇక్కడ ఓవరాల్గా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆరని అగ్ని ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దేవుడు అండి, నేను భూ సంబంధమైన సంగతులు మీతో చెప్పినప్పుడు మీరు నమ్మకపోతే ఆత్మ సంబంధమైన సంగతులు మీతో చెప్తే మీరు ఎలా నమ్ముతారని అడిగాడు. కంటికి కనబడినటువంటి సంగతులు కంటికి కనబడేటువంటి వాటితో పోల్చి చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు వారి యొక్క బోధనా విధానం ఎలాగుంటుంది అంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యము ప్రవేశించడం ఎంత కష్టమో అని తెలియజేయడానికి ఆయన ఏం చేశాడో తెలుసండి, చాలా ఉపమానాలు చెప్పాడు. చాలా ఉపమానాలు చెప్పాడు. ఉపమానం లేకుండా ఆయన ఏది కూడా చెప్పలేదు. ఒక వ్యక్తి పరలోక రాజ్యము ప్రవేశించడం ఎంత కష్టము అని తెలియజేయడానికి ఆయన ఏం చేశాడంటే, ఎక్కడో అడవి ప్రాంతాల్లో లేకపోతే ఎడారి ప్రాంతాల్లో తిరిగేటువంటి ఒంటెని తీసుకొచ్చాడు. మనం సూది ఉంటుంది కదా, బట్టలు కుట్టుకోవడానికి ఉన్నటువంటి సూది, అది కింద పడితే కనబడదు. ఒకవేళ దానిలో దారం ఎక్కించాలంటే అంటే చక్కగా ఇలా కన్ను దగ్గరకు తీసుకొచ్చి ఆ దారాన్ని ఎక్కిస్తూ ఉంటాం. చాలాసార్లు ముసలోళ్ళకి అయితే అసలు ఎక్కదు. చాలామంది టైలర్లు కొంచెం కనుచూపు మందగిస్తే దాన్ని ఎక్కించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, ఉపమాన భావం ఏంటంటే, ఓవరాల్గా పరలోక రాజ్యము ధనవంతుడు ప్రవేశించాలంటే ఎంత కష్టం అంటే, ఒంటె సూది బెజ్జంలో దూరటం ఎంత కష్టమో అంత కష్టమన్నాడు. ఒంటైనా దూరిద్దేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని చెప్పాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఒకవేళ అది అసలు అసంభవం. ఒంటె యొక్క సూది బెజ్జంలో అసలు ఏం దూరగలిగి చెప్పండి. కనీసం ఒంటె వెంట్రుక కూడా దూరదేమో అనుకుంటాను నేనైతే. మరి అలాంటప్పుడు దేవుడు ఎంత చక్కని ఉపమానం చెప్పాడు అంటే, అది చాలా కష్టం రా బాబు అని. మీకు తెలియనటువంటి విషయాలు తెలిసిన వాటితో ఉపమానంగా చెప్తా ఉన్నాడు. అదిగో పరలోక రాజ్యము నానా విధములైనటువంటి చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అన్నాడు. మీకు తెలిసిన విషయం అది. పరలోక రాజ్యము మంచి ముత్యములను దాచబడినటువంటి పొలమును పోలి ఉన్నది, దాచబడిన ధనమును పోలి ఉన్నది అండి. మరి ఎన్నో విషయాలు చెప్పాడు, చాలా విషయాలు. అంటే ఏదైనా మనకు ప్రకృతిలో ఉన్నదాన్ని చూపించి, కంటికి కనబడేదాన్ని చూపించి, కంటికి కనబడనటువంటి విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. అలాగైతే దేవుడు మనకు అర్థం అవ్వాలన్నా, దేవుని ఉద్దేశాలు మనకు అర్థం అవ్వాలన్నా, దేవుడు చెప్పేటువంటి నరకము కానీ స్వర్గం కానీ మనకు తెలియాలన్నా,
అసలు ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి అన్నా అంటే మనం ఏం చేయాలంటే ఆయన ఒక మాట చెప్పాడు. రోమపత్రిక 1వ అధ్యాయము ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, రోమపత్రికలో 1వ అధ్యాయము నేను మీకు అర్థం కావాలంటే ఆయన ఏం చెప్పాడంటే, సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించటం వలన మీకు అర్థమవుతానని చెప్పాడు. 18వ వచనం నుంచి చూద్దాం. 1వ అధ్యాయము సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకంటే మీరు నమ్మట్లేదు కదా, మీరు విశ్వసించట్లేదు, దేవునికి భయపడట్లేదు. కాబట్టి దేవుని కోపము పరలోకం నుండి బయలుపడుతుందట. 19వ వచనం చదువుతుంటే, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరతులై ఉన్నారు అన్నాడు. చాలండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని నిత్యశక్తియు ఆయన దైవత్వము మనకు అర్థం కావాలంటే ఏం చేయాలట? జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను మనం ఆలోచన చేయటం వలన మనకు అర్థమవుతుంది అని చెప్పాడు. అంటే మానవుని చేత నిర్మించబడింది కాక మానవుని ప్రయోగం లేకుండా సృష్టింపబడినటువంటి ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఒక్కసారి మీ కన్నులు పైకెత్తి చూడండి, ఎన్నో మనకు కనబడతాయి. చెట్లు కానివ్వండి, తర్వాత మరి సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, తర్వాత భూమి కానివ్వండి, ఆ తర్వాత ఆకాశ పక్షులు కానివ్వండి, సముద్రంలో చేపలు కానివ్వండి, మరి ఇలాగా మనం సృష్టిలో ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదానికి ఒక ప్రత్యేకం, ప్రతిదానికి ఒక స్పెషల్ డిజైన్, ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్వరాలు, రూపాలు, వాసనలు, రుచులు, ఇలా ఎన్నో పెట్టాడు దేవుడు. వీటన్నిటినీ చేసింది ఎవరో మీకు అర్థమవుతే నేనున్నానని మీకు అర్థమవుతుంది. నిజంగా మనం ఆలోచించేద్దాం, ఎవరూ చేయకుండా ఏది కూడా రాదు. సాక్షాత్తు మనం ఇంట్లో మంచినీళ్ళు తాగడానికి వాడుకునే ఒక కొండ సైతం దానంతటికి అది పుట్టల. ఒక చిన్న కొండే దానంతటికి అది పుట్టనప్పుడు ఇంత పెద్ద ప్రకృతి దానంతటికి అది ఎలా పుడుతుంది? స్కూల్లో పిల్లలకి మరి పాఠాలు చెప్పేటువంటి ఆ పాఠశాలలో స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర ఒక చిన్న గ్లోబ్ ఉంటుంది, ఆ టేబుల్ మీద చిన్న గ్లోబ్ ఉంటుంది. కొన్ని దానంతటికి అదేమైనా పుట్టిందా అంటే దానంతటికి అదే పుట్టల, దాన్ని కూడా తయారు చేసిన వాళ్ళు. ఈ లోకంలో ఒక అజ్ఞానమైన మాట ఏంటయ్యా అంటే సృష్టి దానంతటికి అదే పుట్టింది అని. శాస్త్రవేత్తలు, జ్ఞానులు అని చెప్పుకుంటున్నవారు ఎవరైతే ఉన్నారో మీరు మాట్లాడే మాట ఏంటంటే దానంతటికి అదే పుట్టింది. ఎలా పుడుతుంది దానంతటికి అదే? ఆలోచించేయాలి. నిర్మాణకుడు లేకుండా నిర్మాణము జరగదు, సృష్టికర్త లేకుండా సృష్టి జరగదు. గమనించాలి ఒకసారి. చాలామంది శిల్పకారులు ఉన్నారు, ఎన్నో శిల్పాలు చేస్తూ ఉన్నారు, విగ్రహాలు చేస్తూ ఉన్నారు. ఆ శిల్పకారుడు ఆ సిమెంట్ ముద్ద అలా పడేస్తే అదొక శిల్పం అయిపోయిద్దా? అవుదే. ఖచ్చితంగా దానికంటూ చాలా ప్రయాసం ఉంది, దానికంటూ ఒక నిర్మాణకుడు ఉన్నాడు. ఇలా
మనం ఏది చూసినా దాని వెనకమూల సృష్టికర్త ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పాడు. సమస్తము ఆయన మూలమును ఆయన ద్వారాను కలిగినవి అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకేమంటాడంటే, ఒకసారి కీర్తన యెషయా గ్రంథాన్ని కూడా ఒకసారి మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం. నీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించును? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేరులు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను. చాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే, మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించును అని అడుగుతా ఉన్నాడు. ఎవరు సృజించారు అంటే, ఈరోజు శాస్త్రవేత్తకి దాని దగ్గర సమాధానం లేదు, సైన్స్కి సరైన సమాధానం లేదు. ఒక మూర్ఖమైన మాట మాట్లాడతారు, దానంతటికి అదే పుట్టింది అని. మీరు గమనించండి, దానంతటికి అదే ఏది పుట్టదు. మనం జనరల్గా ఒక కోడి పిల్ల తయారవ్వాలన్నా దానంతటికి అదే పుట్టదు. ఖచ్చితంగా కోడి పొదుగాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డు పుట్టాలన్నా మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ధర్మాన్ని అవి నెరవేర్చాలి. ఇలాగ మనం ఆలోచన చేసుకుంటే సృష్టి క్రమం అనేది ఆ సృష్టికర్త లేకుండా ఏది కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా మనం చూస్తే దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది, కానీ ఆయన నమ్మాలి అంటే మాత్రం మళ్ళీ సిగ్గవుతుంది. అయితే నువ్వు నమ్మట్లేదు కదా, ఒక్కసారి నేను సృష్టించిన వస్తువులను ఒక్కసారి ఆలోచించి నేను నీకు అర్థమవుతాను. నేను నీకు అర్థమైతే నన్ను నమ్మడానికి అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే ఆలోచన చేయం. మనం ప్రతిదానిని చక్కగా తినడం నేర్చుకుంటున్నాం, త్రాగడం నేర్చుకుంటున్నాం, మరి అనుభవించడం నేర్చుకుంటున్నాం, కానీ ఆలోచన చేయట్లేదు. అదే బాధ. ఆలోచన చేస్తే నిజంగా మనకు అర్థమవుతుంది. ఒకసారి ఇప్పుడు మనమైనా కనీసం ఆలోచన చేద్దాం, మనమైనా ఒకసారి గమనిద్దాం. కొన్ని విషయాలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనకి కాలాలు, ఋతువులు వస్తూ ఉన్నాయంటే కారణం ఏంటంటే సృష్టి అంతా కూడా మరి భూమి తిరుగుతూ ఉంది. భూమి తిరగడాన్ని బట్టి, ఇదిగో చంద్రుడు తిరగడాన్ని బట్టి, సూర్యుడు తిరగడాన్ని బట్టి ఇదిగో కాల భ్రమణం జరుగుతూ ఉంది. ఋతువులు మనకి ఏర్పడుతూ ఉన్నాయి. ఇవి కనుక తిరగకపోతే మనకి ఋతువులు కానీ కాలాలు కానీ ఏర్పడవు. భూమిని, చంద్రుడిని, సూర్యుడిని ఇదిగో దేవుడు ఏర్పాటు చేశాడు. వీటి వల్ల మీకు కాలాలు తెలుస్తాయని దేవుడు చెప్పాడు. భూమి తన చుట్టూ తను తిరిగి రావడానికి 24 గంటలు సమయం పడతాను. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుడి చుట్టూ తిరిగి రావడానికి 1 నెల రోజులు, మాసం నెల రోజులు అనేది మనకు అర్థం అవడానికి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుని చుట్టూ తిరిగి రావడానికి 1 నెల రోజులు పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుడి చుట్టూ తిరుగుతూ భూమి చంద్రుడు కలిసి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి దాన్ని ఏమంటున్నామంటే 1 సంవత్సరం 365 రోజులు. కాలాలు సూచించడానికి మీకు ఇవ్వబడి అని చెప్పాడు. భూమి తిరుగుతుందట, అది మనకు అర్థమవుతుంది ఓవరాల్గా. మొన్నటి వరకు సమాజంలో మనుషులు ఏమనుకున్నవారంటే, శాస్త్రం అనేది పుట్టకముందు, సైన్స్ అనేది పుట్టకముందు మనుషులు ఏమనుకున్నవారంటే భూమి కదలదు, బల్లపరుపుగా ఉంటుంది అనుకున్నవారు. కానీ దేవుడు చెప్పాడు భూమి తిరుగుతుంది. భూమి బల్లపరుపుగా లేదు,
భూమి గోళాకారంలో ఉందని ఏబు గ్రంథంలో మనకు చాలా విషయాలు చెప్పాడు. ఏబు గారు చాలా విషయాలు దేవుని ఆత్మ వలన ఎన్నో విషయాలు ఆయన కనుగొన్నట్టు చెప్పాడు. సైన్స్కి ఇంకా బుడ్డోడక ముందే, సైన్స్ ఇంకా కళ్ళు తెరవక ముందే, టెలిస్కోప్ అనేది హబుల్ టెలిస్కోప్ అనేది కనుగొనబడక మునుపే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఆల్రెడీ చెప్పాడు. భూమి అనేది తిరుగుతుందని, భూమి శూన్యంలో వేలాడుతుందని, భూమి అనేది బల్లాకారంలో లేదు, బంతి ఆకారంలో గోళాకారంలో ఉందని దేవుడు ముందుగానే చెప్పాడు. అయితే ఇంతకీ అది తిరుగుతుంది. ఎంత వేగంతో తిరుగుతుందో తెలుసండి? 1 గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుందట తన చుట్టూ తాను ఇంత వేగంతో తిరుగుతుంటే 1 గంటకి ఎంత? 1,11,600 కిలోమీటర్ల వేగం. మహా అంటే మనం ప్రయాణించేటువంటి బైకు 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్తాం, లేదా మహా అంటే 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తాం. అక్కడికే చాలా బండి వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఒకవేళ మనం కారు నడిపిన 120-150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తాం, అప్పటికే బండి వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఒకవేళ ట్రైన్ జర్నీ అయినా, బుల్లెట్ ట్రైన్స్ లాంటివి ఉన్నాయి, అవైనా కనీసం గంటకి 200 కిలోమీటర్ల వేగం ఉంటుందేమో, అప్పటికి భయంకరమైన షేక్ వచ్చేస్తుంది. విమానాలు ఉన్నాయి, గంటకు 500 కిలోమీటర్ల వేగమే, అంతకు మించి వెళ్తే విమానాలు చీలిపోతాయి, అప్పటికే అవి వణికిపోతూ ఉంటాయి. ఇది ఓవరాల్గా ఈ లోకములో జర్నీ యొక్క స్పీడ్. ఏదైనా ఒక వస్తువు కదలడానికి ఏర్పాటు చేసినటువంటి స్పీడ్ అదైతే, మరి భూమి తిరుగుతుంది ఎంత వేగము? కనీసం ఆ పై చిల్లర కూడా ఈరోజు మనుషులు కల్పించి చేయట్లేదు, ఆ స్పీడ్ తిరగట్లేదు. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ భూమి 1 గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అంటే, ఏ రోజైనా ఆ శబ్దం మనకు వచ్చిందా? ఏ రోజైనా ఆ షేక్ మనకు కనిపించిందా? బండి స్పీడ్కి వెళ్తుంటే సౌండ్ వస్తుంది, భయంకరమైన సౌండ్ వస్తుంది. మీ స్పీడ్ని బట్టి భయంకరమైన సౌండ్ వస్తుంది, అలాగే మీ స్పీడ్ని బట్టి భయంకరమైన వైబ్రేషన్ వస్తుంది. కానీ ఇప్పటికీ భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు తిరుగుతూనే ఉంది. కానీ ఏ రోజైనా సౌండ్ వచ్చినట్టు మనకు కనిపించిందా? ఏ రోజైనా భూమి ఇట్లా గజగజ వణికిపోతున్నట్టుగా, మొబైల్ వైబ్రేషన్ వచ్చినట్టుగా ఎప్పుడైనా మనకు కనబడుతుందా? లేదు. కారణం ఏంటో తెలుసా? ఎవరు నడుపుతున్నారో దీన్ని? బస్సు నడపాలంటే డ్రైవర్ ఉంటాడు, కారు నడపాలంటే డ్రైవర్ ఉంటాడు, ఓడ నడపాలంటే కెప్టెన్ ఉంటాడు, ఫ్లైట్ నడపాలంటే పైలట్ ఉంటాడు. ప్రతిదానికి ఒక డ్రైవర్ అంటూ ఉంటాడు. మరి ఈ సృష్టి ఎవరి వల్ల నడిపించబడుతుంది? ఒకసారి మీరు చూడగలిగితే ఏబు గ్రంథము 9వ అధ్యాయము 6-10 వచనాలు మనం జ్ఞాపకం చేసుకెళ్తే, ఏబు గ్రంథము 9వ అధ్యాయము 6-10 వచనాలు మనం చూద్దాం. భూమిని దాని స్థలములో నుండి కదిలించేవాడు ఆయనే, అదరచేయువాడు ఆయనే. లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, భూమినట దాని స్థలములో నుండి కదిలించేవాడు ఆయనే, తిప్పుతున్నవాడు ఎవరై అంటే ఆయనే. అవే కాదు, సూర్యుని కానీ, చంద్రుని కానీ, నక్షత్రాలను కానీ, ఇదిగో ఆ నక్షత్రాలకు చాలా పేర్లు పెట్టారు. ఈ పేర్లన్నిటిని పెట్టినవాడు ఆయనే, ఆ నక్షత్రాలన్నిటినీ తిప్పుతున్నవాడు ఆయనే.
ఇంత వేగముతో తిప్పుతున్నాడు ఆయన గనక అది చక్కగా క్రమంగా పనిచేస్తుంది ఇప్పటి వరకు. దాన్ని హ్యాండిల్ చేయగలిగినటువంటి డ్రైవర్ ఎవరు అంటే దేవుడు. అందుకే ఏ రోజు యాక్సిడెంట్ పాలు కాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటికు కొన్ని వేల సంవత్సరాలు మనం అనుకుందాం. ప్రభు దృష్టి దినము 1000 సంవత్సరాలు అనుకుంటే ఇప్పటికీ మరి సృష్టి ఆరంభమై మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మొదట ప్రారంభం 6 రోజులు 7 రోజులు 7 రోజులు అంటే ఒక 7000 దినాలు. తర్వాత పితరుల యుగం 2000 సంవత్సరాలు, మోషే యుగం 2000 సంవత్సరాలు, ఇప్పుడు ప్రజెంట్ మనం జీవిస్తున్న యుగం 2000 సంవత్సరాలు. ఇలాగ మనం చూసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాలు భూమి తిరుగుతూనే ఉంది. కానీ ఏ రోజైనా ఆగిపోయిందా? ఏ రోజైనా వేడెక్కిందా? ఏ రోజైనా అది దాని స్థానం తప్పిందా అంటే లేదు. ఎందుకంటే దాని డ్రైవరు దేవుడు కనుక. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఏదైనా జర్నీ చేయాలంటే, ప్రయాణించాలంటే దానికంటూ కొంచెం పెట్రోలో డీజిలో పోయాలి, అంతే కదండి. మన ఫ్యాన్ తిరుగుతుందంటే దానికి కరెంట్ ఇస్తాం. అలాగే ఏదైనా ఒకటి తిరగాలి అంటే దానికంటూ కొంచెం పవర్ అనేది ఇవ్వాలి. బ్యాటరీ పవర్ ఇస్తారో, విద్యుత్ పవర్ ఇస్తారో, ఏమి ఇస్తారో ఇవ్వరు. ఎనర్జీ అనేది ఖచ్చితంగా దానికి ఇవ్వాలి. తర్వాత కొద్ది కాలానికి ఏమైపోతుంది, మళ్ళా ఛార్జింగ్ పెట్టాలి. బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఫ్యాన్లు తిరగవు, లైట్లు వెలగవు, కాబట్టి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటాం. బండిలో పెట్రోల్ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా అది వెళ్ళదు, మళ్ళీ పెట్రోల్ పోయించేస్తుంది. మరి ఇంత వేగంతో తిరుగుతున్నప్పుడు దీనికి మండించడానికి, దాన్ని తిప్పడానికి ఎంత ఎనర్జీని ఇవ్వాలి? ఏ రోజు కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టుగా మనం చూడలేము. అంటే పిల్లరా, ఇది కేవలం దేవుడే చేస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ భూమి విషయమే మనం చూస్తాం. ఒకసారి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడిని కూడా మనం చూడగలిగితే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు మండుతూ ఉన్నాడు. ఏ రోజైనా వేడి తగ్గిందా? వెలుగు తగ్గిందా? సూర్యకిరణాలు ఏమైనా తగ్గినాయా? జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ఏదైనా మండి ఆరిపోవాలి, బూడిదైపోవాలి. మన పొయ్యిలో కట్టెలు ఉన్నంత వరకు మాత్రమే మండుతుంది, తర్వాత పొయ్యి ఆరిపోతుంది, కట్టెలు బూడిదైపోతాయి. మన గ్యాస్ బుడ్డిలో అంటే గ్యాస్ తైలం ఉన్నంత వరకు మాత్రమే, కిరోసిన్ ఉన్నంత వరకు మాత్రమే ఆ బుడ్డి వెలుగుతుంది, తర్వాత ఆరిపోయింది. గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఉన్నంత వరకు మాత్రమే ఆ పొయ్యి వెలుగుతుంది, తర్వాత ఆరిపోయింది. ఇది మనకు తెలిసినటువంటి జ్ఞానం. మరి వాస్తవానికి సూర్యుడిలో మండుతున్నటువంటి ఆ పదార్థం ఏంటి? దాన్ని మండించే పదార్థం ఏంటి? ఏ రోజు అయిపోవట్లేదే. పైగా ఏదైనా మండి ఆరిపోతుంది, దాని వెలుగు, దాని ప్రభావం తగ్గిపోతుంది. కానీ సూర్యుని ప్రభావం మనం చూస్తే సంవత్సరానికి పెరిగే కొద్దీ పెరుగుతుందా తరుగుతుందా అంటే ఖచ్చితంగా ఎండలు ముదురుతున్నాయి అని చెప్తున్నారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం వడగాలి ఎక్కువ ఉంది అంటారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఎందుకని? ఇంతగా అసలు అందులో మండే పదార్థం ఏంటి? అదేనండి, దేవుని నిత్యశక్తి. ఆయన నిత్యుడు. ఆయన ఒక్కసారి మాట చెప్పాడు అంటే, ఒక్కసారి మాట సెలవిచ్చాడు అంటే భూమి ఆకాశంలో గతించిపోతాయేమో, కానీ ఆయన మాటకున్న పవర్ గతించిపోదు. స్థిరంగా అలా ఉండాల్సిందే. సూర్యుడా నువ్వు మండాలి అన్నాడు, అది ఇప్పటికీ మండుతూనే ఉంది. భూమి నువ్వు తిరగాలి అన్నాడు, అది ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. ఏమంటే ఇలాగా మనం చూడగలిగితే సమస్తం ఆయన మాటకు లోబడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, మన కళ్ళ ముందు ఉన్నటువంటి సూర్యుడే ఇప్పటి వరకు కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతున్నా ఆరిపోలేదు. చాలామంది మేధావులు అంటారు, ఆరని అగ్ని అంటే ఎక్కడ ఉందండి, ఒకవేళ ఏదైనా నీళ్లు పోస్తే ఆరిపోదా అని మేధావులు మాట్లాడుతూ ఉంటారు. సరే, మన కళ్ళ ముందే ఆరని అగ్నిగా సూర్యుడు కనబడుతూ ఉన్నాడు.
నరకానికి సాదృశ్యంగా మన కళ్ళ ముందు ఒక సూర్యుడు కనబడతా ఉన్నాడు. ఆ సూర్యుడిని ఏర్పడి చూద్దాం పోనీ. సముద్రాల్లో ఉన్నటువంటి జలచరాలన్నీ తీసుకెళ్ళి, ఒకవేళ నీ సాయశక్తిలా నువ్వు తీసుకెళ్ళగలిగితే, మన వల్ల కాదు, ఒకవేళ సముద్రాల్లో ఉన్న నీటిని అంతటిని తీసుకెళ్ళి దాని మీద పోస్తే మహాగ్నిగుండంలో ఒక చెంబుడు నీళ్లు పోసినట్టు ఉంటుంది అంతే. అంటే సూర్యుడు చాలా పెద్దవాడు కాబట్టి దానిని ఆర్పలేము. మన కళ్ళ ముందు ఉన్నటువంటి సూర్యగోళాన్ని ఆర్పలేనప్పుడు ఏమంటే దేవుడు ఏర్పాటు చేసిన అగ్నిగోళాన్ని, నరకాగ్నిగోళాన్ని ఎలా ఆర్పగలం? కాబట్టి దేవుడు చెప్తున్నాడంటే అది శాశ్వతమైనది. ఆయన ఏమో నీతో అబద్ధం ఆడట్లేదు. నిన్ను మోసం చేయడానికి లేదా నిన్ను మాయ చేయడానికి దేవుడు నీతో అబద్ధం ఆడట్లేదు. నీతో అబద్ధం ఆడాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత నరకం ఉంది అంటే నువ్వు నమ్మట్లేదు, కానీ దయ్యాలు ఉన్నాయని నమ్మి వణికిపోతా ఉన్నాయి. మనకేదా వణుకు? మనం చిన్నగా పోల్చుకుంటున్నాం నరకాన్ని, కాబట్టి మనకు వణుకులేదు. అందుకే ఒక్కసారి ఆ కరెంటు దెబ్బ తిన్నవాడికి కరెంట్ అంటే భయం వేస్తుంది. ఒకసారి సింహం పంజా దెబ్బ తిన్నవాడికి సింహం అంటే భయం వేస్తుంది. ఒకసారి జర్నీలో యాక్సిడెంట్ అయిన వాడికి మరలా జర్నీలో డ్రైవింగ్ అలాంటి స్పీడ్గా చేయాలంటే భయం వేస్తుంది. అంటే అనుభవించిన వాడికి దాని గురించిన భయం ఉంటుంది. దయ్యాలు ఆల్రెడీ అనుభవించిన కనుక దాని గురించిన భయం ఉంది. మనకు ఆ అనుభవం లేదు కనుక ఎన్నోసార్లు ఏమండి పిల్లలు తప్పిపోతూ ఉన్నారు. అందుకే యెహోవా యందలి భయము ఎలాంటిదట? పవిత్రమైనది. ఏ పాపము చేయలేదు, పాపము చేయడు, పాపము చేయజాలడు. దేవుని భయం ఉంటాడు. దేవుని భయం లేకపోతే దేవుడు మాత్రం దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు నమ్ముతున్నాడని అనుకుంటాడు, కానీ పాపం చేసేది చేస్తూనే ఉంటాడు. అదేమంటే అదేనండి, ఇదేనండి అంటాడు. అట్లా ఎట్లా కుదిరిద్దో అర్థం కాదు అసలు. అదే ఇదేనండి. ఆదివారం చర్చికి వెళ్ళినంత వరకు అలా ఉంటామండి, ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగే ఉంటాం. ఇంటి దగ్గర మళ్ళీ బూతులు కామనే, వారి ప్రవర్తన దుర్మార్గమైన ప్రవర్తన కామనే, అన్నీ మామూలే. మరి ఇది ఒకే హృదయంలో ఇన్ని ఎలా ఉంటాయో అర్థం కాదు. మనకి ప్రకృతి నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఒక పంపులో నుంచి మంచి జలములు ఉప్పు జలములు వస్తాయా? రావు. వస్తే ఉప్పు నీరైనా వస్తుంది, లేదా త్రాగునీరు మంచినీరు అయినా వస్తుంది. అంతేగాని అక్కడ మనకి ఎలాంటి తేడా కనిపించదు. ఉంటే ఒకటి మంచినీరైనా లేదా ఉప్పు నీరైనా వస్తుంది. అంతేగాని రెండు విషయాలు మనకు అక్కడ కనపడవు. ఒకే నీటి బొగ్గల నుంచి రెండు జలములు ఓరవు. మరి ఒకే హృదయంలో ఎలా ఉన్నాయి? రెండు వ్యత్యాసాలు మనకు కనబడతా ఉంటాయి. కొద్దిసేపు నీతిమంతుడిగా, కొద్దిసేపు అనీతిమంతుడిగా, కొద్దిసేపు భక్తిపరుడిగా, కొద్దిసేపు భక్తిహీనుడిగా మనకు కనబడతా ఉంటాయి. దేవుడు చూస్తూ ఉంటే దాన్ని అసహించుకుంటాడటండి దేవుడు. అందుకే ఏమంటాడంటే, ప్రకటన గ్రంథాన్ని ఒకసారి మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా నీకు మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను అన్నాడు. చలండి, ఇక్కడ ఓవరాల్గా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే నీ స్థితి ఎలా ఉందంటే, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. నీ క్రియలు ఎలా ఉన్నాయంటే,
వీడు భక్తిపరుడో తెలియదు, భక్తిహీనుడో తెలియదు, మంచోడో తెలియదు, చెడ్డోడో తెలియదు, వీడు పిల్లోడో తెలియదు, పెద్దోడో తెలియదు. అందుకే మనం అంటుంటాం, అసలు పిల్లల్లో పిల్లోడు కాదు, పెద్దోళ్ళలో పెద్దోడు కాదు అని మాట్లాడుతున్నాం. మరి దేవుడు కూడా ఏమనుకుంటాడంటే, అసలు వీడు ఎవడురా బాబు అర్థం కాని పరిస్థితి దేవునికే. ఒకవేళ దేవుడే మనల్ని పరీక్షించడానికి నిలబడితే దేవుడు కన్ఫ్యూజ్ అయిపోతాడేమో. ఎందుకంటే మన వేషధారణ అలా ఉంటుంది, మన మాట తీరు అలా ఉంటుంది. స్వరం చూస్తే యాకోబే, తడివి చూస్తే ఏషావు కనబడతాడు. అంటే మాటలకు మాత్రం భక్తిపరులు, చేతల్లో మాత్రం భక్తిహీనులుగా మనం కనబడతాం. అందుకే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడే మాట ఏంటంటే, అసలు నువ్వు నీ క్రియలు నేను చూస్తున్నాను, నీ పనులు నేను చూస్తూ ఉన్నాను, నిన్ను భక్తిపరుల జాబితాలో చేర్చాలా, భక్తిహీనుల జాబితాలో చేర్చాలా, నీతిమంతుల జాబితాలో చేర్చాలా, నీతిమంతుల జాబితాలో చేర్చాలా, పాపుల గుంపులో పెట్టాలా, పరిశుద్ధుల గుంపులో పెట్టాలా? ఆయనే చాలాసార్లు ఆయన, అందుకే దేవుడు అంటే ఎవరి మాట వినడు. ఆయన నేను రికమెండ్ చేస్తే నా మాట వినడు, లేదా మరొకరు రికమెండ్ చేస్తే ఆయన మాట వినడు. ఆయన ఏం చేస్తాడంటే ప్రతి హృదయాన్ని పరిశోధించి దేవుడట. మనం చదువుకున్నాం కీర్తన 139 మొదటి వచనంలో, నీవు నా హృదయమును పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండడం, నేను లేవటం, నేను పడుకోవటం, నా మాట, నా పద్ధతి, నా క్రియలు, నా అడుగుజాడలు, నా చేతి పనులు, నా దినచర్యలు, నా సమస్తము నువ్వు పరీక్షించి తెలుసుకుంటాను. నేను కూర్చుండటం నీకు తెలుస్తుంది, నేను లేచుట నీకు తెలుస్తుంది, నేను నా పనులు నీకు తెలుస్తున్నాయి, నా దినచర్య నీకు తెలుస్తుంది, నా అడుగుజాడలు నీకు తెలుస్తూ ఉన్నాయి, నా కనుచూపులు నీకు తెలుస్తూ ఉన్నాయి, నా హృదయ ఆలోచనలు నీకు తెలుస్తూ ఉన్నాయి. ఇంకా దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఎక్కడైనా చీకట్లో పోనీలే ఎవరికి కనబడదులే అని అక్కడ పాపం చేస్తూ ఉంటే అసలు నీకు చీకటైనా చీకటి కాకపోవును, పగలును రాత్రియు నీకు ఏకరీతిగా ఉన్నాయి. కాబట్టి ఆయన మన ముందు మన వెనక ఆవరించి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని పరిశీలన చేసి తెలుసుకుంటా ఉన్నాడు. ఎవడో సాకులు చెప్పాడని, ఎవరో లేకపోతే నీ మీద నిందలు మోపారని ఆయన నిత్యాగ్నికి పాలు చేయడు. అందుకని ఆయన ఏమంటాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు ఎలా ఉన్నావు, వెచ్చగా ఉన్నావా, చల్లగా ఉన్నావా, భక్తిపరుడుగా ఉన్నావా, భక్తిహీనుడుగా ఉన్నావా, నేను చూస్తున్నాను. ప్రతివానికి వాని క్రియలకు తగిన ప్రతిఫలము నా దగ్గర సిద్ధంగా ఉంది. ప్రతివానికి వాని క్రియల చొప్పున సిద్ధపరచబడిన జీతం నా దగ్గర ఉంది. నువ్వు మంచి క్రియలు చేస్తే మంచి జీతం, చెడ్డ క్రియలు చేస్తే చెడ్డ క్రియలకు తగినటువంటి జీతం, పనిష్మెంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా మనం దేవుని నమ్ముతున్నాం. దేవుని నమ్మినటువంటి మనం భయము అది పవిత్రమైనదిగా ఉంటుందా, అపవిత్రమైనదిగా ఉంటుందా, ఇది మనం ఆలోచన చేసుకోవాలి. నేను చెప్పాను, నిజంగా దేవుని యందున్న భయము పవిత్రమైనదైతే అది ఏ పాపము చేయనిది. మీకు తెలుసు, మన యేసేపు చిన్నవాడు యవన ప్రాయంలోకి వచ్చాడు, ఎన్నో శోధనలు అనుభవించాడు, అమ్మివేయబడ్డాడు. పోతిఫర్ అనే వ్యక్తి ఆ యొక్క అధికారి కొనుక్కున్నాడు, తన ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి పోతిఫర్ భార్య ఆ యవనస్తుడైనటువంటి యేసేపు మీద కన్ను వేసిందట. మరి ఎన్నోసార్లు అతను శోధిస్తూ వచ్చిందట. ఎన్నోసార్లు నిజంగా అతను తన ఇంట్లో వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, పని మీద ఉన్నప్పుడు ఎన్నోసార్లు బలవంతం చేసిందట. కానీ ఒకసారి గట్టిగా బరి తెగించేసి ప్రయత్నం చేసింది. ఇంకా ఆ యేసేపు అన్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకువెళ్తే, ఈ ఇంటిలో నాకంటే ఎక్కువైనది ఏది కూడా లేదు. వాస్తవానికి సమస్తాన్ని నాకు అప్పగించాడు యజమాని.
నువ్వు అతని భార్య అయినందున నిన్ను తప్ప నాకు సమస్తాన్ని అప్పగించాడు. అసలు యోసేపు ఆ ఇంటికి వెళ్ళే దగ్గర నుంచి దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించడం ప్రారంభించాడట. అది ఆ అధికారి గమనించాడు, ఆ యజమాని గమనించాడు. యోసేపు నమ్ముకున్నటువంటి దేవుడు నిజంగా చాలా మంచి దేవుడు ఆయన. కాబట్టి అతడు నా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి యోసేపు నిత్యం ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అతను చూస్తూ ఉండేవాడు. మేము నమ్ముకున్నటువంటి దేవుళ్ళలో మాకు ఇలాంటి పరిస్థితి మేము ఎరగలేదు. అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ యోసేపు వచ్చిన దగ్గర నుంచి అతడు తన దేవునికి నిత్యం ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన మాత్రం ఎప్పుడు ఆపేవాడు కాడు. అది చూశాడు. అంత మాత్రమే కాదు, యోసేపు తన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించడం ప్రారంభించాడట. అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితిలోనికి ఆ కుటుంబం వచ్చింది. ఇక ఆ పోతిఫరు ఏం చేశాడంటే, యోసేపు నువ్వు నమ్మకస్తుడివి, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడికి నువ్వు నమ్మకస్తుడివి. నీ దేవుడు పాపం చేయడు, పాపం చేయనీయడు. తన పిల్లల్లో పాపం చేయనీయడు. ఆయన అసలు పాపం చేయడు. పాపం చేసేవాడు దేవుడే కాడు. జనరల్గా మనుషులు మాట్లాడుకుని ఉంటారు, బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులని కన్న కూతుర్నే చేర్చాడట. ఇది మరి అది ఎక్కడ న్యాయమో ఎక్కడ వాస్తవం మనకు అర్థం కాదు. అందుకే ఈరోజు చాలామంది మనుషులు ఏం మాట్లాడతారంటే, ఏమంటే దేవుళ్ళే పాపాలు చేస్తున్నారు, మనం ఎంత అని మాట్లాడతారు. ఆయన దేవుడు పాపం చేస్తే అసలు ఆయన దేవుడు అవుతాడా? కాబట్టి అది మూర్ఖత్వం, అమాయకత్వం. దేవుడు పాపం చేస్తే ఇంకేమైనా ఉందండి అసలు? కాబట్టి అక్కడ పోతిఫరుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నీ దేవుడు పరిశుద్ధమైన దేవుడు, అతని వంటి దేవుడు ఎవడు లేడు. కాబట్టి అతను తన ఇంటికి వచ్చినప్పుడు ఆ అనుభవాన్ని అతను చూశాడు. చూసి ఇక తన చేతికి సమస్తం అప్పగించాడు. యోసేపు, ఉప్పులు ఉన్నాయో, పప్పులు ఉన్నాయో, ఏమున్నాయో, ఏం లేవో నాకు తెలియదయ్యా, మొత్తం నువ్వే చూసుకో. ఇంకా హ్యాపీ రిటైర్మెంట్ లాగా అయిపోయింది పోతిఫర్ యొక్క జీవితం. సరదాగా హ్యాపీగా ఇంకా ఏ భారం లేకుండా బ్రతికేస్తూ ఉన్నాడు పోతిఫర్. అలాంటి సందర్భంలో పోతిఫర్ భార్య మాత్రం అతని మీద కన్ను వేసిందని మనం చదువుతాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకానొక సందర్భంలో గట్టిగా బరి తెగించినటువంటి పరిస్థితుల్లో ఎదురుపడ్డారు. ఇక అక్కడ ఆమె బలవంతం చేయబోతూ ఉంటే అతడు మాట్లాడిన ఒక మాటను చూడండి, మనం ముగించేసుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో నేను. చూడండి, ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను నా దేవునికి విరోధంగా పాపం ఎలా మూట కట్టుకుంటాను అంటే, యెహోవా యందలి భయము ఎలాంటిది? ఇప్పుడు పవిత్రమైనది. పాపం చేయనీయదు, మోసం చేయనీయదు, అన్యాయం చేయనీయదు, దొంగతనం చేయనీయదు, వ్యభిచారం చేయనీయదు, నరహత్య చేయనీయదు. చూసారా? అదండి నిజమైన భయం అంటే. నిజమైన భక్తి అంటే అది కదా. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పేరు మాత్రం ఏమండి, పేరు మాత్రం యేసుబాబు. కానీ యేసుబాబు ఏడుంటాడు? జైల్లో ఉంటాడు, పోలీస్ స్టేషన్లో ఉంటాడు. పేరు మాత్రం మరియమ్మ ఏడుంటుంది? పోలీస్ స్టేషన్లో ఖైదీల ప్లేస్లో ఉంటుంది. పేరు మాత్రం దానియేలు జైల్లో ఉంటాడు. షడ్రకు, మేషకు, అబేద్గోలను పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పేర్లు మాత్రం అండి చక్కగా భక్తిపరుల పేర్లు, భక్తిపరులు అని చెప్పుకుంటారు మళ్ళీ వీళ్ళే, క్రైస్తవులు అని చెప్పుకుంటారు వీళ్ళే, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు వారు వీళ్ళే. కానీ వీరి ప్రవర్తన ఎలా ఉంది? నీ క్రియలను నేను
ఎరుగుదును. అది మంచి క్రియలు కాదు. యెహోవా యందలి భయము పవిత్రమైనది. అది పాపం చేయలేదు. ఇప్పుడు పాపం చేస్తూ ఉంటే అసలు భయపడుతున్నట్టు వారం కాము. యెహోవా యందలి భయము కానీ భక్తి కానీ లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే నిజంగా దేవుని యందలి భయం కలిగి ఆ భయంతో కూడినటువంటి సత్ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో నిజంగా యెహోవా యందలి భయము పవిత్రమైనదిగా ఉంటుంది. అంతేకాదు భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారే కేవలం దేవునికి ఇష్టలు. పాపం చేసేవాడు దేవునికి ఇష్టడు కాడు. ఎంత ఘోరమైనా, ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా నమ్మకంగా నిలబడేవాడు దేవునికి భక్తుడు, దేవునికి ఇష్టడు. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చిన అబేద్నెగో, షడ్రక్, మేషక్, అబేద్నెగో నిలబడలేదా? అది మాట తప్పకుండా, ఆజ్ఞను అతిక్రమించకుండా సింహభూమిలో పడవేస్తున్న దానియేలు నిలబడలేదా? అది కదా నిజమైన భక్తి అంటే, అది కదా పవిత్రమైనటువంటి భక్తి అంటే. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఇలాంటి భక్తి ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు నిజంగా చాలా అదృష్టవంతులు. కానీ పేరుకు మాత్రమే భక్తి ఉండి క్రియలు మాత్రం నిలువెచ్చిన స్థితిలో ఉంటే అసలు దేవునికి వద్దండి, వద్దే వద్దు. అంటే మీరు ఎవరైనా పాలు పోయించుకుంటున్నారు, సగం నీళ్ళు సగం పాలు పోస్తున్నారు అనుకోండి, రోజు పోయించుకుంటారా? కరెక్ట్గా సగం నీళ్ళు సగం పాలు తోడు పెడితే, లీటర్ తోడు పెడితే 1/2 లీటరే మనకు పెరుగు అవుతుంది, 1/2 లీటర్ నీళ్లు మిగిలిపోతా ఉంది. అయినా పర్వాలేదని పోయించుకుంటారా? ఊరికి డబ్బులు కట్టేస్తారా? మానవునిగా మీకే ఇంత పౌరుషము, ఇంత రోషము, ఇన్ని తెలివితేటలు ఉంటే మరి దేవుడికేమో సగం భక్తి సగం విభక్తి అయితే, అంటే సగం పరిశుద్ధత సగం అపవిత్రత అయితే దేవుడు ఎందుకు కోరుకుంటాడు? నాకు వద్దు అంటాడు. నువ్వు నాకు అవసరం లేదు. నాకు ఎవరు కావాలంటే పరిపూర్ణులు కావాలి. నువ్వు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల నిన్ను ఏది అభ్యంతరపరుస్తుందో దాన్ని నుంచి నరికివేయి. నీకేది నిన్ను ఇబ్బంది పెడుతుందో దాన్ని నీ నుండి తీసివేయి. ఏది నిన్ను అభ్యంతరపరుస్తుందో దాన్ని అమ్మివేసేయి. పరిపూర్ణుడు దేవుని మాత్రమే నమ్ముకోవాలి. దేవుని మాత్రం కాకుండా ఇహలోకంలో ఇంకా దేన్ని మనం నమ్ముకున్నా దేవుని పరిపూర్ణంగా మనం నమ్ముతున్నట్టు కాదు. దేవుని మాత్రమే నమ్ముకుంటే దేన్నైనా మనం త్యాగం చేయగలుగుతాం. దేవుని మాత్రమే కాకుండా మిగతా వాటిని కూడా నమ్ముకున్నామంటే ఖచ్చితంగా దేవుని కూడా విడిచిపెట్టేస్తాం. మీ అందరికీ తెలుసు, ఆ ధనవంతుడు పరలోక రాజ్యం కొరకే వచ్చాడు, నిత్య జీవం కొరకే వచ్చాడు. కానీ చెప్పాడు, అయ్యా నువ్వు అన్ని విషయాల్లో చాలా నమ్మకంగా ఉన్నావు, చిన్ననాటి నుంచి ఖచ్చితంగా నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు. అయితే దేవుడు మెచ్చుకున్నాడు, యేసుక్రీస్తు అతను మెచ్చుకున్నాడు. చిన్ననాటి నుంచి చక్కగా అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు. అయితే నీకు ఒక్కటే కొద్దిగా ఉంది, ఏంటంటే నీ ఆస్తే నీకు ఆటంకంగా ఉంది. పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టు, నీ వచ్చి నన్ను వెంబడించు అంటే ఆ మాటకు అతను ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు ఏడుస్తూ వెళ్ళిపోయాడట. అంటే దేని కాదనుకున్నాడు? తన డబ్బు కోసం పరలోకాన్నే కాదనుకున్నాడు, నిత్య జీవాన్నే కాదనుకున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న వాటి కోసం దేవుణ్ణే కాదనుకుంటాం. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్న ఏషవులాగా మనం పరలోకపు హక్కు అమ్మేస్తూ ఉంటాం. 5 నిమిషాల సుఖం కోసం, ఒక పూట భోజనం కోసం, ఒక 1000 రూపాయల డబ్బు కోసం ఏమంటే నీతి తప్పి మన పరలోకాన్ని అమ్మేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి లక్షణాలు నీకు ఉండడానికి ఏమాత్రం వీల్లేదండి. స్థిరపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ముగించేసుకుందాం. చివరిగా మళ్ళీ ఒకసారి రండి. ఫైనల్గా కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది
నిత్యము నిలుచును. నిత్యము ఉంటుందా, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుందా? నిత్యము నిలబడుతుందా, అప్పుడప్పుడు వచ్చేదా? నువ్వెక్కడున్నా దేవుని సన్నిధి నీతో ఉంటుంది, మర్చిపోకండి. ఆయన నీ ముందు, నువ్వు వెనక ఆవరించున్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే నీ పక్కనే ఉన్నాడు, నీ పక్కనే. ఎందుకంటే నీ హృదయము దేవునికి ఆలయం. పైగా ఆయన ఆకాశము నుండి నరులను చూసి పరిశీలిస్తూ ఉన్నాడట. ఆయన కంటికి కనబడినటువంటి సృష్టి ఏది కూడా లేదు. కాబట్టి ఆయన నిత్యము నిన్ను చూస్తున్నాడు. ఆయన చూస్తుండగా మీరు తప్పు చేయటం ఏమైనా బాగుంటుందా? ఆయన చూస్తుండగా మీరు అబద్ధం ఆడటం ఏమైనా బాగుంటుందా? చాలాసార్లు మనం ఏదైనా రహస్యాలు మాట్లాడుకునేటప్పుడు ఇంటి దగ్గర గబక్కలు ఎవరైనా పక్కోళ్ళు వచ్చారనుకోండి, అప్పటికే మనం మాట్లాడేస్తుంటాం, వాడిని చూడకుండా మాట్లాడేస్తుంటాం. వాడు మనం వెనక నుంచి వచ్చాడు అనుకోండి, మనకెంత భయం ఉంటుందో తెలుసా? విన్నాడంటావా, చూసాడంటావా? అవునా కదా? విన్నాడంటావా, చూసాడంటావా అని భయపడిపోతుంటారు. సాటి వ్యక్తికే మనం ఇంత భయపడతా ఉన్నప్పుడు సర్వాధికారి అయినటువంటి దేవునికి మరి మనం ఎంత భయపడాలి? ఆయన వింటున్నాడంటావా, చూస్తున్నాడంటావా అంటారా? ఇక్కడ మాత్రం అలా అన్నారు కదా. వింటున్నాడు, చూస్తున్నాడు. మరి వింటున్న ఆయన, చూస్తున్న ఆయన, మరి ఆయన వింటున్నప్పుడు నీ నోటి మాటలు బూతులు వస్తే మరి ఆయన ఎలా ఊరుకుంటాడు? ఆయన చూస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తూ ఉంటే, పైగా ఆయన కళ్ళ ముందే తప్పు చేస్తూ ఉంటే ఆయన ఎలా ఓర్చుకుంటాడు? అవునా కదా? ఒక పోలీసుడు ఎదురుగా ఉంటే ఎవడైనా దౌర్జన్యం చేయగలడా? పోలీసుడు ముందు ఏంటరా అంటారు. అంటే పోలీసుడు ముందైతే దౌర్జన్యం చేయవు, మరి దేవుని ముందైతే దౌర్జన్యం చేస్తావా? మనకు తెలియక అంటే దేవుని స్వభావము, దేవుని లక్షణము, దేవుని యొక్క ఉద్దేశ్యం మనకు తెలియక అనేక సార్లు మనం తప్పిపోతున్నాం, అంతే. కానీ దేవుని స్వభావం మనం తెలుసుకుంటే తప్పు చేయాలంటే భయపడాలి. అందుకే దయ్యములైతే వణుకుతున్నాయి, మనకు వణుకులేదు, మెణుకులేదు. కారణం ఏంటంటే దేవుడు అంటే మనం ఎలా చూసామో తెలుసా? ఫైనల్గా ఆయన ఒక చాలా ఏమంటారంటే కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నాడు దేవుడు. దేవుని ఆజ్ఞలు బొత్తిగా నిరాకరించేస్తారు చాలాసార్లు. ఏముందిలేండి, దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు అని మాట్లాడుతూ ఉంటాం. నిజమేనండి, దేవుడు ప్రేమమయుడే, కరుణామయుడే. ఎప్పటి వరకు? నీకు తెలియక చేసినటువంటి పాపం వరకే. నువ్వు తెలియక చేసిన పాపం వరకు ఆయన ప్రేమమయుడే, కరుణామయుడే. అందుకే శిలువ మీద ఏమని పలికాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక క్షమించు. తెలియదు కనుక క్షమించు. వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక క్షమించు. మరి తెలిసి చేస్తూ ఉంటే దీనికి క్షమాపణ ఉందంటారా? తెలిసి చేస్తూ ఉంటే క్షమాపణ ఉంటుందా అంటే చాలా కష్టం అండి. భయంకరమైన తీర్పుకి ఎదురు చూడాలన్నాడు. మనం అనుదినం మనం వింటున్న మనం ఈ మాటలన్నీ ఏం చేస్తున్నామంటే నేను జార విడుచుకుంటున్నాం. ఈ మాటలు బంగారం కంటే, విలువైనటువంటి వెండి కంటే, ధనరాశుల కంటే, రత్నరాశుల కంటే, వజ్ర వైడూర్యాల కంటే విలువైనవి, కోరదగినవైతే మరి అనుదినం మనం వింటున్నా దీన్ని ఏమన్నా పాటించగలుగుతున్నామా? జాగ్రత్త చేసుకోగలుగుతున్నామా? లేదు. ఎక్కడే ఉంటాయి, ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మరలా లోకంలోకి వెళ్ళి లోకంలో స్థితి కామనే. మీరు మీ బంగారాన్ని జాగ్రత్త చేసుకునే విషయంలో చాలా జాగ్రత్త పడతారు. మీ డైమండ్ల విషయంలో చాలా జాగ్రత్త పడతారు. మీ ఆస్తి పేపర్ల విషయాల్లో, ప్రాపర్టీలు ఉంటాయి కదండి, ఆ ప్రాపర్టీ తాలూకా ఆ పేపర్లు, డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్త పడతారు. కానీ ఒక దొంగ వస్తాడు. ఆ దొంగ వస్తే మీ దగ్గర ఉన్న వస్తువు ఏది పోదు. మీ బంగారం మీ దగ్గర ఉంటుంది, మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి,
మీ వజ్రాలు మీ దగ్గర ఉంటాయి. కానీ వాడేం చేస్తాడంటే, మీరు అమాయకులు కనుక పనికిరాని పెంటాన్ని తీసేసిన దాన్నల్లా బిరువలు పెట్టి దాచుకుంటాం, భద్రంగా కాపాడుకుంటా ఉంటాం. కానీ వాడేం చేస్తాడో తెలుసా, వీటన్నిటికంటే విలువైన దేవుని వాక్యాన్ని వాడు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు. మనం దాన్ని అంత విలువైనదని మనం భావించట్లేదు కనుక, దాన్ని మనం పట్టించుకోవట్లేదు కనుక వాడేం చేస్తాడు, పట్టించుకోకుండా పక్కకు పెట్టామనుకోండి, వాడు ఖచ్చితంగా దాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. వాడు ఎత్తుకెళ్ళిపోతున్నా మనకు చింత ఉండదు, బాధ ఉండదు. పోతే పోనీ వచ్చేదనం మనం మళ్ళీ వినలేమా, అవునా కదా. పోతే పోనీ మళ్ళీ మా చేతిలో బైబిల్ లేదా మనం చదువుకోలేమా, ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. కానీ ఒక్కసారి నువ్వు వింటున్నావంటే దేవుడు నీ ఎడల తీర్పు తీరుస్తున్నాడనే విషయాన్ని మర్చిపో. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటాడు. ఉండి ఆయన ఏం చేస్తాడు, తీర్పు తీరుస్తూ ఉంటాడు. మీ అందరికీ తెలుసు, రాజుకు నెబుకద్నెజరు అదో అగ్నిగుండాన్ని సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన తర్వాత ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కారం చేయడో వాడు మండుచున్నటువంటి అగ్నిగుండాలు పాడవేయబడతాడని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ 3 వ్యక్తులు ఏం చేశారు, దానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేటప్పటికీ ఆ రాజుగారు ఏం చేశాడట, 7 అంతలు అగ్నిగుండాన్ని వేడి చేశాడు. ఒక్కసారి ఒక్క మాటను, ఒక్క ఆజ్ఞను ఒప్పుకోపోయేటప్పటికీ, అంగీకరించకపోయేటప్పటికీ అగ్నిగుండాన్ని 7 అంతలు రెట్టింపు చేశాడు. మరి దేవుడు మనకి దేవుడు కూడా మహారాజులాగానే ఉన్నాడు. ఆయన కూడా రాజే. భూసంబంధం రాజుకే ఇంత కోపం వచ్చి రెట్టింపు చేస్తే, 7 అంతలు రెట్టింపు చేస్తే ఒక్కసారి ఒక మాట వినకపోతాను. మరి మనం ఇన్నిసార్లు దేవుని మాటలు వింటున్నాం, కానీ పాటించకపోతే, నువ్వు వింటున్న ప్రతిసారి నువ్వు పాటించకపోతే ఏమైందో తెలుసా, 7 అంతలు రెట్టింపు దేవుడు కూడా చేస్తూ ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు వింటున్నావు అన్నిసార్లు నువ్వు పాటించకపోతే నీ పక్షాన నీ అగ్నిగుండం 7 అంతలు అవుతూ ఉంటుంది. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్త పడదాం. ఈ దేవుని వాక్యం విలువైనదని గ్రహిద్దాం, దాన్ని లోపరుచుకుందాం, దాన్ని హృదయంలో పెట్టుకుందాం. పాపం చేయకుండా మనం ఉంటున్నామా లేదా, ఇదిగో నిలువెచ్చిన స్థితిలో ఉంటే మాత్రం ఆయన ఉమ్మ వేస్తానంటున్నాడు. కాబట్టి మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఈ భూమి మీద మనిషిగా మనం బ్రతికినంత కాలం పాపం అనే దుమ్ము మన మీద పడుతూనే ఉంటుంది, పాపం అనే మచ్చలు మన మీద పడుతూనే ఉంటాయి. అయితే నీ స్థాయి నువ్వు పెంచుకోగలిగితే, పాపపు ప్రూఫ్ నీకు రాగలిగితే, అలాంటి కవరు కోటింగ్ నువ్వు వేసుకోగలిగితే మనం చాలా అదృష్టవంతులం. అలాంటి ప్రూఫ్ నీకు రావాలంటే, సిన్ ప్రూఫ్ వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం ఆడుండాలి, విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే, అపవాది ఎత్తుకొని పోకుండా ఉంటే ఈ పాటికి అందరూ భక్తులుగానే ఉంటారు. ఎందుకు భక్తులుగా లేరు? పేరుకు మాత్రమే భక్తులు, లోపల ఆ భక్తిని ఆశ్రయించని శక్తి లేదంటే కారణం ఏంటంటే ఇదే పరిస్థితి. వినటమట్టుగా వింటారు కానీ గ్రహించరు. కాబట్టి ప్రియులారా, యెహోవాయందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచేది. అలాగే మనం నిత్యము మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటూ దేవుని భక్తులుగా, దేవుని పిల్లలుగా, ఆయన ఇంటిలో నిజమైనటువంటి వారసులుగా మనం ఎదగచ్చు. ఆ దేవుడు ఇచ్చేటువంటి ఆ శాంతిని, సమాధానాన్ని మనం పొందుకుంటాం. మనం మాత్రమే కాక మన ద్వారా మరికొందరికైనా ఈ భక్తి మార్గము, నూతన మార్గము, యథార్థమైన మార్గమును పరిచయం చేసి కొందరైన అగ్ని నుంచి లాగి రక్షించేవారిగా మనందరం ఉండాలని చెప్పి మనం చేస్తూ, మరి చెప్పబడినటువంటి మాటలు తండ్రి అయిన దేవుడు మనందరి హృదయంలో ఈ మాటలు ఫలింపచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాం. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు కనుక మాకు చక్కని సమయాన్ని ఇచ్చారు. మేము ఎన్నోసార్లు ప్రభువా మీ మాటలు వింటున్నాం కానీ అయ్యా మా భక్తి పవిత్రమైనది కాదేమో, ఎన్నోసార్లు తూలన మాటలు, ఎన్నోసార్లు ప్రభువా మీ ఆజ్ఞ నుంచి మేము తప్పిపోవటం, ఎన్నోసార్లు
అయ్యా మా ఆలోచనలు, మా చూపులు మీకు వ్యతిరేకమైనవి ఉన్నవేమో దయతో మమ్మల్ని క్షమించండి. దానికి కారణం ఒకటే ప్రభువా, అయ్యా వెండి కంటే బంగారం కంటే విలువైన మీ మాటలు మా వద్దకు వస్తూ ఉన్నా దాన్ని మేము భద్రపరచుకోకపోవటాన్ని బట్టే. దావీదు అంటున్నాడు, నీ వాక్యము నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుని ఉన్నానంటున్నాడు. అందుకే పాపం లేని వ్యక్తిగా, పాపం చేయని వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వాక్యము హృదయంలో లేకుండా, ఎప్పుడైతే మరలా లోకానికి సమయం ఇచ్చి ఇదిగో ఎడబాటు కలిగినటువంటి జీవితంతో బ్రతుకుతూ ఉన్నారో అప్పుడే మరలా పాపం చేయడానికి అవకాశం వస్తుందని మేము వెళ్ళడానికి సహాయం చేయండి. దేవా, ఎరిగినటువంటి మేము ప్రభువా, అయా నీ అందరి భయము పవిత్రమైనదని లేఖనం సెలవిస్తుండగా మేము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నాయనా యేసేపులాగా స్థిరముగా నిలబడే భాగ్యాన్ని ఇవ్వండి. షడ్రక్ మేషక్ అబేద్గోలాగా ధైర్యం ఉండే భాగ్యాన్ని ఇవ్వండి. దానియేలులాగా ఏ స్థితికైనా తెగించి నాయనా మా నిలకడ స్థితిని మేము కాపాడుకోవడానికి మీరు సహాయం చేయండి. అయ్యా అది స్థిరమైనది అంటున్నారు, ఎప్పుడు పడిపోదు అంటున్నారు ప్రభువా. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలడు అని మీరు మాట్లాడుతున్నారు. అవునయ్యా, మీరు పాపం లేనివారు, మీరు పాపం చేయరు. మీ పిల్లలు కూడా పాపం లేనివారిగా, పాపం చేయని వారిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. నేను ఆయన ఒకప్పుడైతే మేము పాపం చేసిన వారమే, మా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే. కానీ నాయన అయా మీ కుమారుడు పంపించి మమ్మల్ని బ్రతికించారు. ఆ పాప మరణపు ముళ్ళును విరిచి నాయన మరి మమ్మల్ని సజీవులుగా మీరు బ్రతికించారు. అయ్యా మీకు వందనాలు. బ్రతికినటువంటి మేము ఆ భయము స్థిరంగా ఉండటానికి సహాయం చేయండి. ఆ భయము పవిత్రమైన భయంగా ఉండటానికి సహాయం చేయండి. అది మా అంత్యదినం వరకు మేము కాపాడుకోవడానికి కృప చూపించండి. అయ్యా మీకు వందనాలు. అయ్యా మా కళ్ళ ముందున్నటువంటి దయ్యములు సైతము నమ్మి వణుకుచున్నాయి. కారణం వాటికి తెలుసు నరకం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో. మాకు తెలియదు కనుక నాయన వణుకు లేదు, బెణుకు లేదు. అందుకే మేము పాపం చేస్తూ ఉన్నాం. అయ్యా మీరు మా కళ్ళ ముందు భూ సంబంధమైన సంగతులను చెప్పి ఆత్మ సంబంధమైన సంగతులు నేర్పిస్తూ ఉన్నారు. ఆరని అగ్నిగా మా కళ్ళ ముందు సూర్యుడిని మీరు చూపిస్తూ ఉన్నారు. అయ్యో సూర్యుడే ఇన్ని వేల సంవత్సరాలైనా ఆరిపోలేదు. అయ్యా ఆ సూర్యుడిని సముద్ర జలాలన్నీ పూసి కూడా మేము ఆర్పలేము. కళ్ళ ముందు సూర్యగోళాన్నే మేము ఆర్పలేనప్పుడు అయ్యా మీరు ప్రభువా అగ్ని ఆరదు, పురుగు చావుదన్నటువంటి అగ్నిగుండాన్ని మేము ఏనాడు ఆర్పలేము. అది మా చేత కదని ఎరిగి అయ్యా మురికోరులకు ఎదురుతున్నట్టు అసాధ్యమని ఎరిగి, నీకు వేరుగా ఉండి ఫలించడం అసాధ్యమని ఎరిగి ప్రభువా మీకు లోబడటానికి సహాయం చేయండి. అయ్యా నిలబడినటువంటి మేము స్థిరముగా ఉండటానికి సహాయం చేయండి. అయ్యా చర్చిలో అయినా నీ మందిరములో మేమెంత భక్తులుగా ఉన్నామో నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా మా మాట, మా ప్రవర్తన, మా ఆలోచనలు అన్నీ కూడా నాయన మీకు ఇష్టమైనటువంటి నాయన మీరు మెచ్చిన భక్తిగా, మీకు నచ్చినటువంటి భక్తిగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. అయ్యా చెప్పబడిన మాటలు మా హృదయంలో వెతుకుతూ ఉండగా, నిలబడుతూ ఉండగా అపవాది ఎత్తుకొని పోకుండా అయ్యా వాడి కంచి వేసేయండి. అయ్యా అదిగో ప్రభు భద్రపరచండి. మీ మాటలు మాలో ఉంటే ఫలిస్తాయి అయ్యా. అయ్యా ఒకనాటికి నాయన అవి అభివృద్ధి చెందుతాయి అయ్యా. ఒకనాటికి మేము స్థిరులమైపోతాం. అటు స్థిరత్వాన్ని మీరు మాకు దయచేయమని, అలాగే నాయన మేము కథల వారుగా స్థిరులుగా ఉండి మీరు ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రమే కాక అనేక మందికి మాదిరిగా ఉండే జీవితాన్ని మా అందరికీ దయచేయమని, మీకు పాక్షేమతో మమ్మల్ని అందరినీ నింపమని, రాలేని వారిని కూడా దయతో క్షమించి మరొక దినము అయా ప్రవేశపెట్టమని యేసుక్రీస్తు వారి పుణ్య నామాన ప్రార్థించి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.